బెజవాడ వాసులు అర్జెంటుగా చేయాల్సిన పని కాచి వడబోసిన వాటర్ తాగటం. మీరు పంపుల్లోయే పట్టుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు వస్తున్న డబ్బాలతో వాటర్ తెచ్చుకుంటున్నారా, లేకపోతే కనుక వాటర్ ట్యాంకుల ద్వారా తీసుకున్నారా, ఏ రూట్లో వాటర్ తీసుకున్నా సరే అదేదో 20 రూపాయల బాటిల్ వాటర్ బాటిల్ అయితే ఓకే, కానీ మిగతా ఏ తరహా వాటిల్ ఏది పెద్ద బాటిల్ 20 రూపాయలకి తీసుకునే 10 రూపాయలకి 20 రూపాయలు తీసుకునేవి ఉంటాయి చూడండి, అవి ఏవి తీసుకున్నా సరే నీళ్ళని కాచి వడబోచి తాగండి. ఇప్పుడు వాతావరణ మార్పు సందర్భంలో డయేరియాతో పాటు ఇప్పుడు డయేరియా సమస్యలు చూస్తున్నాం. దాదాపు 1000 మంది దాకా వచ్చే 115 మంది డయేరియా కేసులు ఒక రాజరాజేశ్వరిపేటలోనే ఉందట. నగర వ్యాప్తంగా ఉండే పెద్ద సమస్య ఏంటంటే విజయవాడలో మంచినీళ్ళ పైప్ లైన్లన్నీ కూడా మురికి కాలువ మీద నుంచినే ఉంటాయి. అంటే మన ఇళ్ళ దగ్గరలో ఉండేటటువంటిది డ్రైనేజీ లోపల ఉండేటటువంటిది ఒక పక్కన పెడతారు దాన్ని కూడా. అవి ఈ సందర్భంలో సమస్యలు సృష్టిస్తాయి. కాబట్టి సీరియస్గా దృష్టి సారించండి.